మండుతున్న ఎండలతో తిప్పలు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నాయని 7, 8, 9వ తేదీల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు ప్రకటించింది. అయితే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరడంతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఎండలు, వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణితో మా ప్రతినిధి కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎండలు దంచి కొడతా ఉన్నాయి. మండుతున్న ఎండలకు బయటికి రావాలంటే ప్రజలు 1-2 సార్లు ఆలోచించిన పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు ఏప్రిల్ మొదలు కూడా దాదాపు 40 నుంచి 42 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. మరి ఇదే వెదర్ ఇంకెన్ని రోజులు ఉండబోతా ఉంది? దాంతోపాటు ఎండలకు సంబంధించి ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణి మేము ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మేము ప్రస్తుతం వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే మనకి దక్షిణ నుంచి దక్షిణ మధ్య దీని నుంచి పొడిగాలులు వీస్తూ ఉన్నాయి. ఈ పొడిగాలుల యొక్క ప్రభావం వల్ల వచ్చే 3 రోజులు కూడా ఉష్ణోగ్రతలు దాదాపుగా 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సాధారణం కంటే సాధారణ ఉష్ణోగ్రతలతో పోల్చుకుంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నందున రాష్ట్రం మొత్తం మీదుగా 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది. అంతేకాకుండా రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో కూడా కొద్దిగా మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీని యొక్క ప్రభావం మనకి రేపు ఎల్లుండి మీద ఉండే అవకాశం అయితే అత్యధికంగా ఉంది. రేపు ఎల్లుండు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని 1-2 చోట్ల మనకి ఈ వడగాల్పులు కూడా వీచే అవకాశం కనిపిస్తుంది అనమాట. సో ముఖ్యంగా దాదాపు మనకు ఏప్రిల్ మొదలు నుంచి కూడా 40, 41, 42 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి? వడగాల్పులకు సంబంధించి కూడా ఏమైనా హెచ్చరికలు జారీ చేశారు? మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని అత్యధికంగా నమోదవుతూ వస్తున్నాయి. ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలైన మనకి ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల పరిసర ప్రాంతాల్లో 41 కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో కూడా 40 కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదేవిధంగా నల్గొండ, మిగతా పరిసర ప్రాంతాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇదే విధంగా మనకి వచ్చే 24 గంటలు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తదుపరి 48 గంటల్లో కూడా ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ వడగాల్పులకు సంబంధించి ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా? ఏమైనా అలర్ట్స్ ఇచ్చారా? రేపు ఎల్లుండు ఈ వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయా జిల్లాలకి వడగాల్పుల హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ 4 రోజుల తర్వాత కూడా ఏమైనా వర్షాలు కురిసే అవకాశం ఉందా? దానికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మనకి 7వ తారీఖు నుంచి కొద్దిగా మనకి విండ్ ప్యాటర్న్ మారే అవకాశం అయితే కనిపిస్తుంది. కొద్దిగా ఉత్తర మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాలోని కొద్దిగా వర్ష సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. 7, 8, 9లోని మనకి కొద్దిగా వర్ష సూచనలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. అది కూడా సాయంత్రం పూట ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం కనిపించే అవకాశం ఉంది. సో మనం దాదాపుగా చూస్తూ ఉన్నాము, ఫిబ్రవరి నుంచి కూడా మనకి ఎండలు అధికంగా నమోదవుతూ ఉన్నాయి. దాంతోపాటు మార్చిలో కూడా చూసాం. సో స్టార్టింగ్ నుంచి కూడా ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి కూడా మనకు ఉష్ణోగ్రతలు 40 పైనే ఉన్నాయి. సో ముందు ఎలా ఉండనుంది? ఈ ఎండాకాలం మీద ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? మనకి దాదాపుగా మనకి ఫిబ్రవరి నుంచి కొద్దిగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఈ ఏప్రిల్ 2వ వారంలో అయితే కొద్దిగా చల్లబడే అవకాశం ఉంది. తర్వాత 3వ వారం నుంచి 4వ వారంలో 1-2 సార్లు మనకి వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మొత్తానికి ఈ ఏప్రిల్, మే నెల అంటే ఈ వేసవి కొద్దిగా మనకి సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చూస్తూ ఉన్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ దాదాపు అయితే మనకు 40 నుంచి 42 పైనే ఉష్ణోగ్రత అయితే నమోదవుతా ఉన్నాయి. ఇదే వెదర్ అయితే ఇంకొక 4 రోజులు ఉండబోతా ఉంది. తర్వాత 7th నుంచి అయితే మనకు కాస్త వాతావరణం అయితే చల్లబడి ఉంది. ఆ తర్వాత తేలికపాటి నుంచి అయితే మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. సో ఇప్పుడు అంటే మండుతున్న ఎండలో ఇది ఒక తీపి కబుర్ అనే చెప్పుకోవాలి. సో దాదాపు ఈ ఏప్రిల్ 2nd వీక్ అయితే చల్లటి వాతావరణం ఉండబోతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ముత్యంతో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.